మ్యారేజ్ అయిందండి మీకు మ్యారేజ్ అయింది కదా? అయింది అనుకుంటాను నేను మరి. అనుకుంటున్నారు కదా. మరి మీ మ్యారేజ్ ఖర్చు అంతా కూడా మీరే కొంచెం చూసుకొని ఉంటారు కదా? ఫ్యామిలీ మొత్తం నా పరంగా అయితే నేనే. మీరే ఇలా మమ్మీ ఇద్దరు కష్టపడ్డారు. మా నాన్న కూడా అట్లా లేదు, మంచోడే. మా నాన్న మంచోడే కావట్లేదు, మంచోడే. అంటే ఊరి పెద్ద మనిషి, మంచి న్యాయగాడు. 10 మంది చెప్పే న్యాయం ఒక్కడే కలిసి చేస్తాడు, అంత టాలెంట్ ఉన్నది. బయట మంచోడే, ఇంటి పరంగా అయితే లాభం లేదు ఇక అట్లా అన్నట్టు. ఎట్లా చూసుకోవాలి ఇప్పటి వరకు ఒక మా నాన్న తరపు నుండి నేను కొనేది ఏం లేదు, మొత్తం మా అమ్మ నుండే ఇక మేము బతికింది ఇప్పటి వరకు కూడా మా అమ్మతోనే. సిబ్లింగ్స్ ఉన్నారండి మీకు? లేదు, ముగ్గురు అన్నదమ్ములమే. ముగ్గురు అన్నదమ్ముళ్ళ మీరా? ఏం చేస్తుంటారు బ్రదర్స్? చిన్న తమ్ముడు కూడా యాక్టరే, ఇది వీడియోస్ చేస్తాడు. ఇక అన్న అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు అన్నకు. ఏం చేస్తారు అన్న? కాటన్ బిజినెస్ అన్న. కాటన్ బిజినెస్, పర్లేదు. మీరు మీ సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నదమ్ముళ్ళ? తమ్ముడు ఒక్కరు. ఆయన కూడా ఆయన డిగ్రీ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తుండు. జాబేనా? దీంట్లో ఇంట్రెస్ట్ లేదా? చేస్తూ ఉంటారు. అది జాబ్ కూడా చేస్తానన్న. మా కిరాణా షాప్ ఉంది, ఇప్పటికైతే ఫ్యామిలీ అమ్మకి ఇట్లా దాన్ని చూసుకుంటారు. తమ్ముడు కూడా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తాడు.